అనంత పద్మనాభ స్వామి వారి తిరుకల్యాణ ఉత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ దశరథుని వంశంలో జన్మించిన శ్రీరాముడిలాగే పద్మనాభ స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తి, శ్రద్ధ, వైభవాలతో కలకలలాడింది. వేదఘోష, మంగళ వాయిద్యాలు, సాంప్రదాయ నృత్య గీతాలతో స్వామివారి పల్లకీ ఊరేగింపు భక్తుల హృదయాలను కట్టిపడేసింది. పద్మనాభం కొండ దిగువన ఉన్న కుంతి మాధవస్వామి ఆలయ ప్రాంగణంలో జరిపించిన ఈ తిరు కళ్యాణ మహోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి కన్నుల పండుగగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి తరించారు. శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి తిరుకల్యాణ మహోత్సవములు ఈ సంవత్సరం విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పద్మనాభం గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న కళ్యాణోత్సవాలకి అంకురార్పణ చేయడం జరిగింది. ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం చాలా దిగ్విజయంగా జరిపించడం జరిగింది. అదేవిధంగా ఎల్లుండి స్వామివారికి అత్యంత ప్రీతమైన తెప్పోత్సవం చాలా ఘనంగా దిగ్విజయంగా చేయాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 13వ తారీఖున స్వామివారి రథోత్సవం ఉంటుంది. ఆ రోజు సుమారు 2000 మందికి అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 15తో ఈ ఉత్సవాలన్నీ ముగింపు ఉంటాయి. 15వ తేదీన స్వామివారికి పుష్పాంజలి సేవతో ఈ ఉత్సవాలు అనేది ముగింపు జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క ఉత్సవాలు చాలా దిగ్విజయంగా ఆలయ కమిటీ ద్వారా మరియు ఆలయ ఈవో గారు కానీ అధికారులు కానీ అందరం కూడా ఒక సమిష్టి కృషితో ఈ ఉత్సవాలు అనేది చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క గుడి కూడా డెవలప్ చేయడానికి అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అందరూ కలిసి మన అనంత పద్మనాభ స్వామి కొండ మీదకి ఘాట్ రోడ్ కూడా నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని మీరు ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అనంత పద్మనాభ స్వామి కళ్యాణోత్సవం చాలా వైభవంగా భక్తులు సమక్షంలో జరగడం జరిగింది. అలాగే నిన్న పుట్ట బంగారం తేవడం జరిగింది. ఈరోజు ఎదురు సన్నాయంలో మేళంలో మన పద్మనాభం గ్రామంలో భక్తులు సమక్షంలో మన స్వామివారు అలాగే అమ్మవార్లు కూడా ఏదో అడగడం కూడా జరిగింది. అలాగే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగింది. అలాగే రేపు కూడా కొన్ని కార్యక్రమాలు జరిగి ఎల్లుండి 12వ తారీఖున తెప్పోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలు కూడా చాలా వైభవంగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది. అలాగే రథోత్సవం 14వ తారీఖు లక్షవారం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. అంటే కళ్యాణోత్సవాలు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రారంభమవుతున్నాయి. ప్రతి సంవత్సరంలో ఈ ఏడాది కూడా చాలా ఘనంగానే చేస్తున్నాం. మనకి ఆల్రెడీ కళ్యాణం కూడా ఆ రోజు జరిగిపోయింది. వాళ్ళతో ఈరోజు కళ్యాణోత్సవాలు మాకు 15వ తారీఖుతో ముగుస్తాయి, శ్రీ పుష్పయాగంతో ముగుస్తాయి. అంతవరకు కూడా కళ్యాణోత్సవాలు ప్రతిరోజు కూడా ఉంటాయి. తెప్పోత్సవం అనేది ముఖ్యంగా కన్నయ్య కోనేరు అనేది ఎప్పుడో పురాతనమైన కోనేరును పునరుద్ధరించి అక్కడ తెప్పోత్సవం జరగడం అనేది గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది. అదే ఈ యొక్క ఉత్సవాలకి ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తుంది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తెప్పోత్సవం ఆ రోజు మాకు 12వ తారీఖున జరుగుతుంది. 13వ తారీఖున స్వామివారి తిరు రథయాత్ర, స్వామివారికి పురపంతా కూడా రథం ద్వారా స్వామివారి రథయాత్ర అయిన తర్వాత 15వ తారీఖున శ్రీ పుష్పయాగం చేస్తూ నిరంజనం చేస్తూ స్వామివారి కళ్యాణోత్సవాలు ముగుస్తున్నాయి. దేశంలోనే 2 దేవాలయాలు ఉన్నాయి పద్మనాభ స్వామికి. ఒకటి కేరళలో, 2 మన విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో. అయితే ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా దినదినం ప్రతి సంవత్సరం బాగా డెవలప్ అవుతుంది. దీనికి సాక్ష్యమే ఈరోజు వచ్చిన కళ్యాణానికి వచ్చిన జనాలు. నిన్న ఏదైతే అంకురార్పణ కార్యక్రమం జరిగింది కళ్యాణోత్సవాలకి, ఈరోజు ఎదురు సన్నాహం కార్యక్రమం అయిన తర్వాత కళ్యాణం మొదలవుతుంది. ఈరోజు దిగ్విజయంగా కళ్యాణం జరపబడుతుంది. అదేవిధంగా ఎల్లుండి తెప్పోత్సవం, స్వామివారికి అత్యంత ఇష్టమైన తెప్పోత్సవం. అలాగే 13వ తారీఖు రథయాత్ర, అలాగే 15వ తారీఖు పుష్పాంజలి కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయడానికి కమిటీ అంతా అలాగే ఈవో గారు అధికారులు అందరూ సహకరిస్తున్నారు.